ఇక్కడ కరెక్ట్‌గా ఉంది. ఇక్కడ కరెక్ట్‌గా ఉంది. ఇక్కడ కరెక్ట్‌గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్. ఇవాళైతే మ్యానిఫెస్టింగ్ పార్ట్ 2 కైతే వచ్చాం. పార్ట్ 2లో ఇవాళ హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ ఎట్లా ఉంటుందని తెలుసుకుందాం. చాలా మంది హార్ట్ నుండి ఫీల్ అవ్వరు. సో, హార్ట్ టు బ్రెయిన్ నుండి ఎట్లా ఫీల్ అవ్వాలో చెప్తాను. సో, ఇప్పుడైతే టాపిక్‌లోకైతే వెళ్దాం. ఇప్పుడు మీ బ్రెయిన్‌లో ఒకళ్ళైతే డ్రీమ్ కార్ కావాలి, డ్రీమ్ హౌస్ కావాలి, సంథింగ్ ఇట్లా ఉంటాయి కదా! సో, ఇక్కడైతే మొత్తం బానే ఉంది. మీకు బానే థింక్ చేస్తున్నారు. బానే ఉంది. ఇక్కడికొచ్చేసరికైతే మన హార్ట్‌లోకొచ్చేసరికి ఏమవుతుందంటే బిలీవ్ చేయరు కరెక్ట్‌గా. బిలీవ్ అయితే కరెక్ట్‌గా చేయరు. అని డౌట్ వస్తుంది. ఫియర్ వస్తుంది. వెయిటింగ్ కోసం ఆల్రెడీ మీ దగ్గర ఉన్నదే యూనివర్స్ ఇస్తుంది. మీకోసం కొత్తగా అయితే క్రియేట్ చేయదు. మీరు ఆల్రెడీ వెయిటింగ్ చేస్తున్నారంటే మీరు నమ్మట్లేదన్నమాట. సో, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని నమ్మాలి. అది ఎప్పుడొస్తుంది అని వెయిటింగ్ అయితే చేయకూడదు. సో, ఇక్కడికేమిటి 2 కలిపితే సిగ్నల్స్ ఏంటి? లో ఫ్రీక్వెన్సీ. ఇక్కడ కరెక్ట్‌గా ఉంది. ఇక్కడ కరెక్ట్‌గా ఉంది. ఇక్కడ కరెక్ట్‌గా ఉంది. ఇక్కడ కరెక్ట్‌గా ఉంది. ఇక్కడ రాంగ్. ఇక్కడ రాంగ్. ఇక్కడ రాంగ్. సో, మన ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఎట్లంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉండవు. ఏమి ఉండవు. సో, మీ ఫ్రీక్వెన్సీ అనేది లోలో ఉంటుంది. సో, అనేది డ్రీమ్ అనేది మేనిఫెస్ట్ కాదు. సో, ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ బిలీవ్ చేస్తున్నారు కదా! ఇక్కడ బిలీవ్ చేయాలి. ఇక్కడ డ్రీమ్ కార్ వచ్చింది అన్నట్టుండాలి. ఇక్కడ హోమ్ ఉంది కదా! ఆల్రెడీ మీ దగ్గర హోమ్ ఉంది అన్నట్టుండాలి. ఇక్కడ జాబ్ వచ్చింది కదా! ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారు అన్నట్టుండాలి. ఇక్కడ మనీ ఉంది కదా! ఇక్కడ మనీ ఉండాలి. ఈ 2 కోహరెన్స్ అనమాట. కోహరెన్స్‌గా ఉన్నప్పుడు మాత్రమే మన డ్రీమ్ అనేది రియాలిటీలోకైతే వస్తుంది. మీ ఫ్రీక్వెన్సీ అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి రిలీజ్ కావు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్‌గా ఉన్నప్పుడు. అంటే ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ అలా ఉండాలి. ఇక్కడ బ్రెయిన్‌లో ఆల్ఫా షీట్ ఉంటే హార్ట్‌లో కూడా హార్ట్ బీట్ అనేది రిథమ్ ఒకేలా ఉండాలి 2 రిథమ్స్. ఎప్పుడైతే 2 కూడా ఇన్‌కోహరెన్స్‌గా ఉంటాయో ఆబ్వియస్లీ ఇదనేది డ్రీమ్ అనేది మేనిఫెస్టింగ్ కాదు. మీకు భయరు, ఫియరు ఎన్నిటికి లో ఫ్రీక్వెన్సీ. మీరు ఎప్పుడైతే జాయ్‌గా ఉంటారో అండ్ హ్యాపీగా ఉంటారో, ఆల్రెడీ అచీవ్ చేసినట్టు ఉంటారో, అప్పుడు మాత్రం హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్తారు. చాలా మంది చేసిన టైప్ మన బ్రెయిన్‌లో నేను గట్టిగా థింక్ చేస్తున్నాను కదా అనుకుంటారు. కాకపోతే ఇట్లాంటి మిస్టేక్‌లు చేస్తూ ఉంటారు. అయితే కరెక్ట్ చేసుకుంటే మీకైతే డ్రీమ్ అయితే మేనిఫెస్టింగ్ అవుతుంది. సో, ఎప్పటికప్పుడు మన ఫ్రీక్వెన్సీ 1000లో అయితే ఉండాలి. 1000లో ఉన్నప్పుడు మాత్రం మేనిఫెస్టింగ్ అయితే జరుగుతుంది. చెక్ చేసుకోండి. అన్నప్పుడు ఎప్పటికప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ చేస్తూనే ఉండాలి ఎప్పటికప్పుడు. మనకి రిపీటింగ్ చేస్తూ ఉండాలి. అఫర్మేషన్ రాయటం, అది చేయటం మనం ఫీల్ అవ్వాలి. ఫీలింగ్ వల్లే మన హార్ట్ బీట్ కోహరెన్స్‌లోకి అయితే వస్తుంది. ఎప్పుడైతే మనం ఫీల్ అవ్వమో అప్పుడు అనేది రాదు. ఎప్పటికప్పుడు ఫీల్ అవ్వమని హార్ట్‌లోనే ఎక్కువ రావాలన్నమాట మన బ్రెయిన్‌లో కంటే. బ్రెయిన్ హార్ట్ అనేది 500 రెట్లు ఎక్కువ పవర్‌ని క్రియేట్ చేస్తుంది బ్రెయిన్ కంటే హార్ట్. సో, 2 కూడా కోహరెన్స్ ఉండాలి. 2 పవర్‌ఫుల్లే. 2 కూడా కోహరెన్స్‌గా ఉన్నప్పుడే రియాలిటీగా అయితే వస్తుంది. సో, ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, ఏమన్నా ఉన్నా సరే నా నంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మేమైతే మ్యాథమెటిక్స్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఈ కింద నంబర్స్ అయితే ఉంటాయి. సో, మన ఛానల్ వెరీ క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ అనమాట. చాలా పవర్‌ఫుల్ అయితే ఉంటుంది. నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ సండే సండే ఉంటుంది. అండ్ సాటర్డే కూడా ఉంటుంది. సరే, ఈ నంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.